రాజకీయాలకు సంబంధించి ఆ మాటకొస్తే సినిమాలకు సంబంధించి కూడా నేను ఒక ముఖ్యమైన విషయం జరిగింది. ఒక ముఖ్యమైన పరిణామం. మెగాస్టార్ చిరంజీవి బీజేపీ అనకాపల్లి అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్కు, అసెంబ్లీ అభ్యర్థి పంచకర్ల రమేష్కు అభినందనలు చెప్పారు. మీరు గెలవాలని కోరారు. అంతటితో ఆగకుండా జనసేనతో అంతకుముందు జనసేనకు 5 కోట్లు విరాళం ఇచ్చారు. పవన్ కళ్యాణ్కు విజయం కలగాలని ఆశీర్వదించారు. తమ్ముడు, ఆయనకున్న అన్నయ్యగా ఉన్న ప్రేమ, లేకపోతే ఆ కుటుంబానికి పెద్ద రీత్యా దాన్ని ఒక విధంగా తీసుకున్నారు. ఇప్పుడు ఇంకా సూటిగా బీజేపీ అభ్యర్థికి, జనసేన అభ్యర్థికి కూడా అభినందనలు తెలిపి, మీరు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మీరు గెలవాలి అనే ఒక అభిప్రాయం, ఆకాంక్ష వెలిపుచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు బీజేపీతో కలవడం చాలా సంతోషకరమని, రాష్ట్ర అభివృద్ధికి ఈ పొత్తు ఉపయోగపడుతుందని కూడా ఆయన ప్రశంసించారు. మూడవది, సీఎం రమేష్కు ఇదివరకు ఎంపీగా ఉన్నారు కదా, టీడీపీలో ఎంపీగా ఉండి బీజేపీలో లీనమయ్యారు. సో సీఎం రమేష్కు కేంద్రంలో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అవి ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడతాయి అని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పాలిటిక్స్, రాజకీయ రంగంలో, ఏపీ రాజకీయ రంగంలో ఒక మెగా ఎఫెక్ట్ తీసుకొచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలు మీడియాలో కూడా వస్తాయని, వాటికి చాలా ప్రభావం ఉంటుందని చిరంజీవికి పూర్తిగా తెలుసు. నిజానికి రావాలని కూడా ఆయన కోరుకుని ఉండొచ్చు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్, నాగబాబును, ఇంకా జనసేన నాయకులను పిలిచి అభినందించి ఆర్థిక సహాయం అందించారో ఆ సమయంలోనే ఆయన ఒక అండగా నిలబడదలుచుకున్నారు, ఒక పక్షం తీసుకోదలుచుకున్నారు అనేది స్పష్టమైంది. ఇది ఇప్పటివరకు చిరంజీవి పాటిస్తూ వచ్చినటువంటి జీవన పంథాకు, ఆయన ఎంచుకున్నటువంటి మార్గానికి ఇది విరుద్ధం. ఎందుకంటే ఇటీవల కూడా చెప్పారు, నేను రాజకీయాల్లో ఉండి సేవ చేయాలనుకున్నాను, రాజకీయ రంగంలోకి వెళ్ళి దెబ్బతిన్నాక, చేతులు కాల్చుకున్నాక మళ్ళీ బయటకు వచ్చాను, ఇంకా నేను సినిమాలకే పరిమితం, ఎప్పుడు వాటిని చూడను, అటుకేసి అని చెప్తూ వచ్చారు. మామూలు మీడియాకు చెప్పడము, లేదా సభల్లో చెప్పడం కాదు, వ్యక్తిగతంగా కలిసిన వాళ్లకు, లేకపోతే ఆయన సన్నిహితులకు కూడా చిరంజీవి ఇంకా రాజకీయ రంగంలోకి రారు, రాజకీయాలతో సంబంధం పెట్టుకోరు అని. ఇది ఎంతవరకు అంటే, ఒక విధంగా పవన్, జగన్ మధ్యలో తీవ్రమైన రాజకీయ వైరం సాగుతున్న చిరంజీవి జగన్ పట్ల కొంత సుహృద్భావంగా ఉన్నాను అనే ఒక సంకేతాలు ఇస్తూ వచ్చారు. విశాఖ రాజధానిని ప్రకటించిన తర్వాతే, పాలనా రాజధానిని ప్రకటించిన వెంటనే దానికి మద్దతు ప్రకటించిన ఒకే ఒక సెలబ్రిటీ, సూపర్ సెలబ్రిటీ ఎవరైనా ఉంటే అది చిరంజీవి ఒక్కరే. దాన్ని కొంచెం మార్చి ఆ ప్రకటన సరికాదు అన్నట్టుగా ఒక వేరే కథనం వస్తే దాన్ని ఖండించి, లేదు నేను మద్దతు తెలిపానని ఆయన మళ్ళీ అందరికీ మొదటి ఇచ్చిన ప్రకటన మళ్ళీ కన్ఫర్మ్ చేశారు. అంటే చిరంజీవి అంత ఆ విషయంలో, విశాఖ విషయంలో కానీ అందులో జగన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అనేది అంతగా ఆయన ప్రస్ఫుటంగా చేశారు. అలాగే సినిమా టికెట్ల రేట్లు పెంపుదల ఇది వచ్చినప్పుడు కూడా చిరంజీవి, ప్రభాసు, మహేష్, రాజమౌళి, తర్వాత నారాయణమూర్తి, అలీ వాళ్ళు అక్కడ ఉన్నారు. వీళ్ళందరూ జగన్తో సమావేశమై, అంటే అక్కడికి వెళ్ళి తాడేపల్లికి చేశారు. అప్పుడు జగన్ ఆయన పట్ల సరిగ్గా ప్రవర్తించలేదు, అవమానించారని పవన్ కళ్యాణ్ అనేక సభల్లో అన్నప్పటికీ కూడా దానికి ఆయన ఏం స్పందించలేదు. రెండోది, మంచి సంబంధాలే ఉన్నాయి అన్న సంకేతాలు కొనసాగిస్తూ వచ్చారు. అందువల్ల రాజకీయాలకు దూరంగా ఉండటం, జగన్కు కొంచెం సుహృద్భావంతో ఉండటం అని చెప్పినటువంటి ఒక అభిప్రాయం కలిగించిన చిరంజీవి హఠాత్తుగా ఇప్పుడు ఎన్డీఏకు ఆశీస్సులు ఇవ్వడం, ఎన్డీఏ రావటం మంచిదని చెప్పడం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే వీళ్ళే ఉండాలని, వీళ్ళు రావాలనే ఆకాంక్ష వెలిబుచ్చటం అంటే ఆయన ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగాను తప్పకుండా చాలా ఇష్టపూర్వకంగా చేశారనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే చిరంజీవి ఒక వైఖరి తీసుకోవడం అనేది ఒక ఫ్యాక్టరీ, దాంతోనే ఎన్నికల ఫలితం అంతా నిర్ధారణ అవుతుందని మనం చెప్పలేం. కానీ తప్పకుండా అనేక అనైక్యతలతో ఇప్పుడు ఈరోజు కూడా చంద్రబాబు 5 అభ్యర్థుల సీట్ల మార్పిడి ఇవన్నీ చేస్తున్నారు. తెలుగుదేశం ఒక ఆయన బీజేపీలో చేరి వాళ్ళ అభ్యర్థి అవుతున్నాడు. ఇలాంటి మల్లగుల్లాలు పడుతున్న కూటమికి చిరంజీవి లాంటి మెగాస్టార్ మద్దతు తెలపటం. రెండోది, ఆయన ఒక సోషల్ సెక్షన్, ఒక సామాజిక వర్గంతో
ఆయనకు బాగా అనుబంధం ఉంటుందని, ప్రజారాజ్యం సమయంలో వాళ్ళు ఓట్లు కొంచెం ఎక్కువగా వేశారని తెలుసు మనకు. కాబట్టి ఇవన్నీ రీత్యా ఆయన మాట్లాడిన దానికి ప్రాధాన్యత కలుగుతూ ఉంది. మూడవది 'గాడ్‌ఫాదర్' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను, కానీ రాజకీయం నన్ను వదలడం లేదు అని ఆయన చెప్పారు. ఆ డైలాగ్ ఆయన కావాలని రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడం అన్నది సస్పెన్స్ పెంచడానికి అని ఆయన అన్నారు. కానీ నిజానికి ఆ డైలాగ్ ఉన్న పొలిటికల్ యాంగిల్ కూడా ఎవరు మిస్ కాలేదు. సో నిన్న చేసిన ప్రకటన, నిన్న వాళ్ళని కలుసుకొని పూర్తి ఆశీస్సులు అందజేయటం, ఎన్డీఏ ఏర్పాటు పట్ల హర్షం ప్రకటించడం, ఇన్సిడెంటల్గా నిన్ననే చంద్రబాబు నాయుడు పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలుపుతూ మీ జీవితం అంతా ప్రజలకు అంకితమైంది, ఇట్లాంటి వాక్యాలు ఏవో చెప్పారు. కాబట్టి పూర్తిగా ఎన్డీఏ పక్షాన ఎన్డీఏకి జయకొట్టడం అనొచ్చు. ఎన్డీఏ వైపు తీసుకున్నారు చిరంజీవి. బీజేపీతో ఉండడాన్ని కూడా ఆయన చాలా హర్షిస్తున్నారు. అంటే ఇక్కడ మూడో అంశం కూడా ఉంది. జగన్ పవన్ కోణమే కాదు, కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ మంత్రిగా ఉండి కాంగ్రెస్ ఎంపీగా కొనసాగిన చిరంజీవి ఇప్పుడు బీజేపీకి మద్దతు తెలపటం. అంటే ఆంధ్రప్రదేశ్లో షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ మళ్ళీ పునరుద్ధరణ జరిగి ఎన్నికల రంగంలో వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీ వైపు మళ్ళడం అనేది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం అవుతుంది. దీనికి ఏం కారణము? పవన్ కళ్యాణ్ పట్ల అభిమానం మాత్రమేనా అంటే అంతకు మించిన రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే మోదీ స్వయంగా చిరంజీవిని బీజేపీలోకి రమ్మని ఆహ్వానించినప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను అని చెప్పాను అని అనేవాళ్ళు. కానీ రామ్ చరణ్ ఆయన కలిసి మోదీని కలుసుకోవటం వివిధ సందర్భాల్లో, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ ట్వీట్లు అవి పెట్టడం, అంటే బీజేపీ ఎస్టాబ్లిష్మెంట్కు దగ్గరగా ఉండాలి, సన్నిహితంగా ఉన్నాము అనే అభిప్రాయాన్ని చిరంజీవి కాపాడుతూనే వచ్చారు, ఆ కుటుంబం కాపాడుతూనే వచ్చింది. కాబట్టి ఆయన బీజేపీ చాలామంది సెలబ్రిటీస్, ఫిలిం సెలబ్రిటీస్, రజనీకాంత్ దగ్గర నుంచి ఒక కమల్ హాసన్ లాంటి ఒకరు, ప్రకాష్ రాజ్ ఇట్లాంటి వాళ్ళు మినహాయిస్తే మిగిలిన చాలామంది, మరీ ముఖ్యంగా దక్షిణాదిన బీజేపీకి దగ్గర కావటానికి, మోదీ అమిత్ షాలను వాళ్ళ పట్ల వాళ్ళకు సన్నిహితం కావడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారనేది బహిరంగమైన విషయమే. బహుశా ఇప్పుడు ఈ అవకాశాన్ని తీసుకొని ఇటు తన తమ్ముడికి మద్దతు, అటు బీజేపీతో వాళ్ళు ఎన్డీఏగా ఏర్పడ్డారు కాబట్టి ఆ కోణం రెండు దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ పని చేశారు అని అనుకోవాలి. ఇంకా మూడోది, దీని నుంచి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. చాలామంది ముందు నుంచే 5 కోట్లు విరాళం ఇచ్చినప్పుడే ఆలోచించారు, చిరంజీవి ప్రత్యక్షంగా రంగంలోకి వచ్చి ప్రచారం చేస్తారా, మెగా ఫ్యామిలీ రంగంలోకి వస్తుందని. రావచ్చు, అదేం పెద్ద ఆశ్చర్యం కాదు. గతంలో వీళ్ళు యువ హీరోలు, అప్పుడు ఇప్పుడు పెద్ద హీరోలు అయ్యారు వాళ్ళు కూడా, వాళ్ళు వెళ్ళి ఒక దశలో చిరంజీవికి, ఒక దశలో పవన్ కళ్యాణ్కు ప్రచారం చేశారు. అదే పెద్ద అసాధారణమైన అంశం ఏం కాదు. అది ఏదో ఒక మేరకు జరగవచ్చు. ఇప్పుడు సభలకు వెళ్ళినా, నిన్న ఆయన చెప్పినా కానీ ప్రత్యక్షంగా రంగంలోకి వచ్చినట్టే కదా. అది కాకుండా పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏదన్నా అంటే సహించేది లేదు, అన్నగా సహించలేనని చెప్పడం తప్పకుండా అర్థం చేసుకోవచ్చు. కానీ రాజకీయాలు అన్న తర్వాత విమర్శలు, ప్రతి విమర్శలు ఎటు ఉంటాయి కదా. కాబట్టి ఫైనల్ క్వశ్చన్, చిరంజీవి ఇన్ని రోజులు బయటికి రానాయని ఇప్పుడు ఎందుకు బయటికి వచ్చారు? బయటికి రావడం అవసరమని ఎందుకు భావించారు? అంటే తన మద్దతు అనేది అజ్ఞాత మద్దతుగా ఉంటే ఉపయోగం లేదు అని ఆయన అనుకొని ఉండాలి. రెండవది, వాళ్ళు దూసుకొని వెళ్తున్నారు చాలా బ్రహ్మాండంగా అనే అభిప్రాయం ఆయనకు కలగలేదేమో. అంటే ఎలాగూ గెలుస్తారు, బ్రహ్మాండంగా తన్నుకుంటూ వచ్చేస్తారు అనే ఒపీనియన్ ఉంటే అప్పుడు తను ఆశీర్వదించి ఊరుకునేవాళ్ళు, అంటే లోపల. కానీ అలా కాకుండా బయటపడి తన మద్దతు కూడా వాళ్ళకు ఉంది అనే అభిప్రాయాన్ని, సమాచారాన్ని తన అభిమానులకు, తనను వెనక ఉన్న వాళ్లకు చేరవేయాలి, అది అవసరం, తన మద్దతు బహిరంగంగా ప్రకటించడం అవసరమని ఆయన భావించారు. అంటే వాళ్ళకి ఇంకా ఇప్పుడున్న ఊపు కొంచెం పెంచాల్సిన అవసరం ఉంది, కొంత ఇబ్బందిలో ఉన్నారు అని ఆయన భావించారని కూడా అనుకోవచ్చు. మూడవది, ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందో స్పష్టంగా తెలియదు కాబట్టి ఒకవేళ ఈ వీళ్ళకి అనుకూలంగా ఏమన్నా ఉన్న చోట్ల తన పాత్ర కూడా ఉందనేది కూడా ఉపయోగపడుతుంది వాళ్ళకని ఆయన భావించుండొచ్చు. సో ఏదైతేనేమి ఇప్పటివరకు రాజకీయ రహిత
రాజకీయ దూర పాత్ర నుంచి చిరంజీవి ప్రత్యక్షమైన మద్దతుదారుగా వచ్చేశారు. ఆయన ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక సభలో పాల్గొని వాళ్ళను అభినందించినా లేదు ఒక ప్రకటన చేసినా మనమేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే బీజేపీకి ఏమాత్రం కొరకరాని కొయ్యగా ఉన్నటువంటి దక్షిణ భారతంలో, అది కూడా వాళ్ళు చిన్న పాత్రధారులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి ఎందుకు బీజేపీని ఇంతగా బలపరుస్తూ ఉన్నారు? తమ్ముని బలపరచడం వేరు, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చాలా మంచి విషయం. అది ఇదని బీజేపీలోనే చాలామంది రాజీనామాలు చేస్తూ బీజేపీలోనే ముఖ్యమైన నాయకులందరూ మొహం చాటేస్తున్న ఈ సన్నివేశంలో చిరంజీవి ఎందుకు దాన్ని అంతగా వెనకేసుకొని వచ్చి అదే అభివృద్ధికి మార్గం అని చెప్తున్నారు? రమేష్కు పరిచయాలు ఉన్నాయి అంటే మరి ఇంతకుముందు కూడా పరిచయాలు ఉన్న ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం కాలేదు, లేకపోతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగలేదు. ఇంతకుముందు లేని ఆ పరిచయాల వల్ల అప్పుడు జరగని ఉపయోగం ఇప్పుడు ఏం జరుగుతుంది? మరి దాన్ని ఎందుకు ఆయన అంత నమ్ముతున్నారు? వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి అదే జరిగితే 10 ఏళ్ళు ఎందుకు ఇలా ఉన్నాయి? ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తారో అప్పుడు ఈ ప్రశ్నలకు కూడా జవాబు చెప్పాల్సి వస్తుంది, ఎవరెవరు ఆ వైఖరి తీసుకుంటే. చూడాలి మరి ఇంకా అడుగులు ఎలా పడతాయని. అన్ని స్టెప్స్ వేయగలిగిన సూపర్ స్టార్ కదా, మెగాస్టార్ కదా.